హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈ మధ్య అమ్మ ఏంటంటే నాకంటే ముందే లేచేసి తొందరగా మార్నింగ్ పూట ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉందనమాట. మార్నింగే లేచి పిచ్చుకలకి ఫుడ్ వేయటం, వాటికి వాటర్ పెట్టడం, అలాగే ఫోన్లో సుప్రభాతం పెట్టుకొని వినుకుంటూ మొక్కలకి నీళ్ళు పోయడం, ఇట్లా అన్నీ కాఫీ పెట్టుకొని తాగడం, ఇవన్నీ చేస్తూ తను కొద్ది టైం అయితే స్పెండ్ చేస్తుంది. మనకు అప్పుడప్పుడు అలా టైం స్పెండ్ చేస్తే కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా! సో, ఆ విధంగా అయితే టైం అయితే స్పెండ్ చేస్తుంది. సో, ఇంక ఇక్కడ పిచ్చుకలకైతే వడ్లు వేసేసిందండి. అంటే నేను అది వరకు బియ్యం వేసేదాన్ని కదా! బియ్యం ఇష్టంగా తినట్లేవన్నమాట. అందుకని ఇంకా వడ్లయితే వేసింది. అవైతే కొంచెం ఇష్టంగా తింటున్నాయి. అప్పుడు తీసిన వీడియోనే ఇది. సో, నా వీడియోలో యాడ్ చేస్తానని చెప్పి నా కోసం వీడియో అయితే తీసి ఉంచింది. ఇంకా ఇదొచ్చేసి ఫ్రైడే రోజు ఈవినింగ్ తీసిన వ్లాగ్ అనమాట. అంతకుముందు రోజు ఈవినింగే బట్టలన్నీ ఆరేసాను. సో, అవన్నీ మార్నింగ్ కొంచెం ఎండకు ఉంచేసి తీసేద్దాం కదా అనుకున్నాను కానీ ఇంకా వాటి గురించే మర్చిపోయాననమాట బట్టలు తీయడమే. ఎందుకంటే ఈ మధ్య మేము ఎక్కువ శాతం తలుపులు వేసేసుకొనే లోపల ఉంటున్నాము. ఒకటి ఎక్కువ ఎండ, వేడి ఈ వాతావరణం అసలు పడట్లేదనమాట. విపరీతమైన వేడిగా ఉంటుంది. ఎప్పుడు చూడని ఇంట్లో ఏదో పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టి వండితే ఎంత వేడి సెగ వస్తుందో అంత సెగ అయితే ఉంటుందన్నమాట ఇంటి దగ్గర. సో, అందుకని తలుపులు అయితే ఎప్పుడు వేసి ఉంచుతున్నాం. ఈవినింగ్ ఎప్పుడో ఒకసారి ఇంకా 7:30 తర్వాత అట్లా ఓపెన్ చేసి కాసేపు ఉంచుతున్నాం అనమాట తీసి. అప్పుడైతే కాస్త చల్లబడుతుంది. అందుకని చెప్పి ఇంకా నేను ఇవాళ కూడా సేమ్ అంతే చేశాను. 7:30 తర్వాత డోర్స్ అయితే ఓపెన్ చేశాను. ఇంకా అప్పుడే బట్టలన్నీ తీసేస్తూ ఉన్నా, బయట ఆరేసిన బట్టలు. సో, ఒకటి రీజన్ ఈ వేడికి, ఎండకి మేము తలుపులు తీసుకోకుండా ఉంటున్నాం కదా! ఒక రీజన్ అయితే అది. ఇంకొక రీజన్ ఏంటంటే కోతులండి. అసలు ఈ మధ్య డైలీ కోతులైతే వస్తున్నాయి. మొన్న ఒక రోజు ఏమైందంటే ఇలాగే మార్నింగ్ లేచి నేను అమ్మ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. లోపల టేబుల్ ఉంది కదా, టేబుల్ దగ్గర ఇద్దరం ఎదురుగా కూర్చొని మాట్లాడుకుంటాం అనమాట. అక్కడ తలుపులు ఉన్నాయి కదా. సో, లోపలికి వచ్చి నా బ్యాక్ సైడ్ పెద్ద కోత అయితే వచ్చి కూర్చుందండి సైలెంట్గా. ఇంకా నేను నా బ్యాక్ సైడ్ కూర్చుంది కదా, నాకు తెలియదు కదా. సో, ఇంకా అమ్మ చూసి ఏమందంటే అసలు కదలకు, అలాగే కూర్చో అని చెప్పి అంది. ఎందుకు అలా అనిందా అని చెప్పి జస్ట్ నేను అట్లా కళ్ళు తిప్పి చూశాను అనమాట. చూస్తే అక్కడ పెద్ద కోతి ఉంది. ఇంకా అమ్మ ఏం చేసిందంటే టేబుల్ పైన ఒక యాపిల్ ఉంటే ఆ యాపిల్ ఇసిరేసింది అనమాట. ఇసిరేసేసరికి ఆ కోతి యాపిల్ తీసుకొని వెళ్ళిపోయింది. తర్వాత కూడా అమ్మ రోజు మార్నింగ్ లేస్తూ ఉంది కదా, ఇంకా రోజు కోతి అయితే వస్తుందన్న. అందుకే ఇంక ఈ మధ్య మేము తలుపులు అయితే ఎక్కువ తీయట్లేదు. ఈ మధ్య ఇంట్లో పని కూడా ఏమన్నా ఎక్కువ ఉన్నా ఈవినింగ్సే చేసుకుంటున్నానండి. ఇంకా మధ్యాహ్నం కానీ మార్నింగ్ కానీ అస్సలు అవ్వట్లేదు అనమాట. అంటే నాకు నార్మల్గా అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే పని ఉండదు కదా. ఇంక ఇప్పుడు అమ్మ ఉంది కాబట్టి కొంచెం బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేస్తున్నాను కానీ లేకపోతే ఓన్లీ లంచ్, డిన్నర్ రెండే చేస్తాను నేను. సో, అందుకని కూడా ఇంకా ఆ గిన్నెలు తోమే పని ఉన్నా కానీ, బట్టలు మిషన్ వేయాలన్నా కానీ, మిషన్ ఒకటి మధ్యాహ్నం వేసి ఆరేస్తున్నాను కానీ ఇంకా గిన్నెలు అయితే ఈవినింగ్సే తోముకుంటున్నా. ఇంకా మోస్ట్లీ ఈవినింగ్సే పని అయితే చేసుకుంటున్నాను అనమాట. వీడియో కూడా ఎక్కువ తీయట్లేదు. అసలు ఈ వేడికి అస్సలు ఏం తోచట్లేదు అనమాట. అంత విపరీతంగా ఉంటుంది. ఇంకా ఒక్కొక్క రోజు పర్లేదు, కొద్దిగా తక్కువనే ఉంటుంది. ఒక్కొక్క రోజు అయితే చాలా విపరీతంగా అయితే ఉంటుందన్నమాట. అట్లా ఇప్పుడు ప్రస్తుతానికైతే అట్లా ఉంటుంది. మీ దగ్గర ఎండలు ఎలా ఉన్నాయో ఏంటో కామెంట్ చేయండి. సో, ఇంకా అందుకని వీడియో కూడా ఎక్కువ ఏం తీయట్లేదు అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే నెక్స్ట్ డే మా అమ్మకి సాటర్డే రోజు ఫాస్టింగ్ ఉంటుంది అనమాట. అంటే డైలీ కూడా మార్నింగ్, నైట్ టిఫిన్, మధ్యాహ్నం ఒక్క పూటే లంచ్ డైలీ అలాగే చేస్తుంది. ఇంకా సాటర్డే కూడా అలా మొక్కుకుంది స్పెషల్గా నా గురించి. సో, ఇంకా సాటర్డే కూడా ఫాస్టింగే ఉంటుంది. అంటే ఒక పొద్దు అంటారు కదా, అట్లా అనమాట ఉంటుంది. కాకపోతే మనం ఏదైనా మధ్యాహ్నం లంచ్లోకి చేసిన ఐటమ్స్ నైట్ డిన్నర్లోకి ఏమైనా టిఫిన్లోకి నంచుకోవాలనుకోండి, సపోజ్ పప్పు కూర నంచుకోవాలనుకోండి, దాని మీద అన్నం గరిటున్నా, అన్నం మెతుకున్నా కూడా ఇంకా వేసుకోదన్నమాట నైట్. సో, అందుకని జాగ్రత్తగా ఆమె కోసం తీసి పక్కన పెట్టడం అలా చేస్తూ ఉంటాము. అందుకని ఇంకా సాటర్డే కూడా ఫాస్టింగ్ కదా అని చెప్పి ఇక నేను ముందు రోజే ఇడ్లీ కోసం నానబోసాను అనమాట. అమ్మ ఇడ్లీ తినాలని ఉందని చెప్పి అడిగింది. అందుకని ఇడ్లీకి పోసా. నాకు కూడా చాలా రోజుల నుంచి హోమ్ మేడ్ ఇడ్లీ తినాలనిపిస్తుంది. ఎందుకంటే
మొన్న ఒక రోజు బాగా క్రేవింగ్ వచ్చిందనమాట ఇడ్లీ తినాలని చెప్పేసి. సో ఆ రోజు ఏంటంటే మా హస్బెండ్తోని ఇడ్లీ తెప్పించుకున్నా, హోటల్ నుంచి ఇడ్లీ దోశ రెండు తెప్పించుకున్నాను. జీవితంలో అసలు బయట ఇడ్లీ కానీ దోశ కానీ తినద్దు అన్నంత విరక్తి వచ్చేసింది. పుల్లగట్టి పులుపండి అసలు. చట్నీ అయినా దోశ అయినా ఇడ్లీ అయినా మూడు పుల్లగా ఉన్నాయన్నమాట. ఇంకా మేము తినలేక పడేసాము. ఇంకా అప్పటి నుంచి నాకు మళ్ళీ మంచిగా ఇంట్లో ఇడ్లీలు మన చేతులతో మనం చేసుకున్న ఇడ్లీ తినాలని చెప్పి బాగా అనిపించింది. ఇంకా అమ్మ కూడా అడిగింది కదా అని చెప్పి వెంటనే ఇడ్లీకి అయితే నానబోసాను. ఇడ్లీ ఇంకా పల్లి టమాటో చట్నీ ఇంకా సాంబార్ అనుకుంటున్నాం. నాకు ఇడ్లీ సాంబార్ అయితే చాలా ఇష్టం అనమాట. అందులో మా ఇంట్లో కొంచెం మాకు నచ్చిన ఎవరింట్లో వాళ్ళు నచ్చినట్టుగా చేసుకుంటారు కదా. సో నాకేంటంటే కొంచెం సాంబార్ అనేది కొంచెం ఘాటుగా కొంచెం కారంగా అట్లా ఉంటే ఇష్టం అనమాట. ఆ విధంగా చేసుకుందాం కదా అని చెప్పేసి అనుకున్నా. ఇక్కడ ఇదే పెద్ద గిన్నె ఉందన్నమాట మా ఇంట్లో. సో ఆ గిన్నెలోనే మొత్తం పిండంతా కలిపి పెట్టేసుకుంటున్నా మంచిగా. ఇంకా నాకు తెలీదు, నేను నార్మల్గా ఎప్పుడు ఫర్మెంట్ అవ్వడానికి బయటే పెడతారు నైట్ అంతా కూడా. సో నెక్స్ట్ డే అమ్మ చెప్పింది ఏంటంటే బయట పెట్టొద్దు, మీ దగ్గర వేడి ఎక్కువ ఉంది కదా, పిండి పులిసిపోతే బాగోదు, అందుకని చెప్పి నువ్వు ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని నీకు ఎంత పిండి కావాలో అంతే తీసుకొని వాడుకో అన్నట్టుగా చెప్పింది. సో ఇంకా అదే చేస్తున్నా. ఇంకా ఫ్రిడ్జ్లో పిండి పెట్టేసి కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకుంటున్నాను అనమాట. తర్వాత ఈ మినప్పప్పు ఇడ్లీ రవ్వ నానబోసిన గిన్నెలు ఉంటే అవి తొలిచి పెట్టేసుకుంటున్నా. ఇంకా కొంచెం గట్టంతా కూడా నీట్గా సర్దుకుంటున్నా. మధ్యాహ్నము వంట చేసిన తర్వాత ఇంకా కొంచెం వంటకి సంబంధించిన వస్తువులు తీసుకుంటాం కదా, అవి ఒక్కటే సర్ది పెట్టేసుకున్నా. కానీ కిచెన్ అంతా కొంచెం అటు ఇటుగా అయిపోయిందనమాట. గిన్నెలు అవి ఇవి కొంచెం నీట్గా సర్దుకుంటున్నా. గట్టంతా కూడా చిరాగ్గా లేకుండా. ఎలాగో నేను స్నానం చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు వెళ్ళి. సో స్నానం చేసే ముందు కొంచెం గిన్నెలు కూడా ఉన్నాయి, అవి తోమేసుకుంటే బెస్ట్ అనిపించి ఇంకా గిన్నెలు కూడా తోముకుందాం అనుకుంటున్నా. ముందైతే ఈ గట్టు స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నా. ఇది ఈవినింగ్ రొటీన్ లాగా మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే తీసానండి. మధ్యాహ్నం లంచ్లోకి నేనైతే వంకాయ పచ్చికారం వేసి కర్రీ చేశాను అనమాట. మేమైతే దాన్ని వంకాయ కొత్తిమీర కారం అంటాం. కూర చాలా కమ్మగా చాలా టేస్టీగా కుదిరింది. ఇంకా టమాటాలు వేసి చారు పెట్టానండి. చారులో ఏంటంటే అమ్మ చారు పొడి చాలా బాగా చేస్తుంది. ఇదివరకు మన వీడియోస్లో కూడా నేను షేర్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది అనమాట చారు పొడి. సో అది కొంచెం ఎక్కువ చేయించుకున్నాను. కాకపోతే కూర చారు రెండు నేనే చేశాను. ఆ చారు పొడిలో ఏవేవి ఎంతెంత క్వాంటిటీ వేయాలో నాకు తెలియక అమ్మతోనే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించి మిక్సీ పట్టుకున్నాను అనమాట. సో ఇంకా చారు కూడా చాలా బాగా కుదిరింది. వాళ్ళ వంట కూడా నేనే చేశాను అమ్మకు చెప్పకుండా. ఇక ఒక్కొక్క రోజు అమ్మ చేస్తుంది, ఓ రోజు నేను చేస్తున్నాను అనమాట. సో ఇంకా అమ్మకు కూడా ఊరికే వంట చేసి చేసి చిరాకు వస్తుంది అని చెప్పి అనింది. అందుకని ఇంకా వీళ్ళంత మటుకు నేనే చేసుకుంటున్నా. అప్పుడప్పుడు మటుకు అమ్మ చేస్తుంది అనమాట వంట. సో ఇంకా అదనమాట. మధ్యాహ్నం వంట చేసిన తర్వాత ఈ వేడికి తట్టుకోలేక ఇంకా ఎక్కడ పని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. అందుకే ఇంక ఇప్పుడు ఈవినింగ్ కిచెన్ అంతా నీట్గా చేసేసుకుందామని వచ్చాను. ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవి కూడా తోమేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు నీట్గా ఉంది చూడండి. నాకు గట్టు అయితే నీట్గా ఉండాలి, ఇట్లుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. సో కొంచెం ఆ డబ్బాలు గిబ్బాలు అన్నీ మళ్ళీ సదురుకోవాలి. కానీ ఇప్పుడు ఏం పెట్టుకోదలుచుకోవట్లేదు ఎక్స్ట్రా పనులు. అమ్మ ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రా పనులన్నీ పెట్టుకోను. జస్ట్ వంక మట్టుకే అమ్మ ఉంది కదా అని చెప్పేసి అమ్మతో టైం స్పెండ్ చేద్దామని. ఎలాగో అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఈ పనే టైంపాస్గా ఉంటుంది. సో అప్పుడు ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను అనమాట. అంటే కొంచెం ఎక్స్ట్రా పనులు సర్దుకునేవి కానివ్వండి అట్లా ఉంటాయి కదా, అవన్నీ తర్వాత చేసుకుంటా. ప్రస్తుతానికి మటుకు ఇట్లా అవసరం ఉన్నంత పని అయితే చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడ గిన్నెలన్నీ కూడా తోమేస్తున్నా. మా హస్బెండ్ ఏమో మా పింటుని వాకింగ్కి తీసుకెళ్ళడానికి వెళ్ళారనమాట. వాడిని ఈవినింగ్ అయితే వాకింగ్ తిప్పే టైం అవుతుంది కదా. సో అస్సలు ఆగడు. ఇంకా వాడికి కూడా వాష్రూమ్ వస్తుంది. మార్నింగ్ నుంచి వెళ్ళాడు కదా, మార్నింగ్ ఒక్కసారి పైనకి వెళ్ళిపోతాడు. సో అదంతా తిరిగేసి వస్తాడనమాట మా మేడపైకి. తర్వాత ఇంక ఈవినింగ్ దాకా మళ్ళీ అప్పుడప్పుడు వాష్రూమ్ అది ఉంది కదా అందులో పోయి టాయిలెట్ చేస్తాడు. ఇంకా అంతే. వాడైతే ఈ వేడికి అస్సలకే బయటికి రావట్లే. మేమన్నా కొంచెం నయం కానీ ఆ మంచం కిందనే దాక్కొని ఉంటున్నాడు వేడికి. మా పింటూ అయితే అస్సలు
కొద్దిగా వేడి కూడా తట్టుకోలేడండి. మొన్న రోజు మాకేమైందంటే ఇంట్లో మా ఒక్కళ్ళకే చాలాసేపు కరెంట్ పోయిందనమాట. సో నేనేమనుకున్నా అంటే మేము ఉండే లైన్లో పోయిందేమో అనుకున్నా. కాకపోతే ఎంతసేపు అనుకున్నారు, ఒక 3 అవర్స్ పైనే అయిపోయింది కరెంట్ పోయి కూడా. ఇంకా వేడికి నేను అమ్మ అయితే అసలు చెప్పలేము ఎంత ఇబ్బంది పడ్డామో. పైగా అందులో ఆ వేడిలో వంట చేసి మరి ఉండాలంటే చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. తర్వాత ఇంకా మా కింద అబ్బాయికి కాల్ చేసి కనుక్కున్నాము, మీ ఇంట్లో కరెంట్ ఉందా అని చెప్పి అడిగితే వాళ్ళకైతే ఉందంట కరెంటు. మా ఒక్కళ్ళకే పోయింది, ఎందుకు పోయిందో అర్థం కాలేదు. ఇంకా మా హస్బెండ్ కూడా అప్పుడు లేరు, కొంచెం పనుండి హైదరాబాద్ వెళ్ళారనమాట. సో ఇంకా ఆయన వచ్చేదాకా ఆగాలని చెప్పి అనుకున్నాం, కానీ ఫుల్ వేడి. ఇంకేం చేస్తాము, అట్లానే వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా కరెంట్ అదే వచ్చింది. అసలు ఎందుకు పోయిందో ఎందుకు వచ్చిందో ఇంకా దానికే తెలియాలి. అట్లా అయిందనమాట ఆ రోజు. చాలాసేపు కరెంట్ అయితే లేనే లేదు. కరెంట్ లేకపోతే ఇంకా వైఫై కూడా పనిచేయదు కదా. మాది ఇది కదా, మన వైఫై కనెక్షన్ పెట్టించుకున్నాం కదా మేము. సో అదనమాట. ఇంటర్నెట్ లేదు, కరెంట్ లేదు, గాలి లేదు. ఇంకా చాలాసేపు అట్లనే ఉన్నాము. ఇంకా ఆ రోజు మా అమ్మాయి వంట చేసింది, అది కాక ఇంకా వేడికి వంట చేసేదానికి సరిపోయి ఇంకా చెమటలు అయితే బాగా వచ్చేసాయి అమ్మకి. వచ్చేసి నీరసం కూడా అయిపోయింది అనమాట. ఇక్కడ వేడైతే అస్సలు తట్టుకోలేకపోతుంది. పింటుకు అయితే అన్నం పెట్టేస్తుంది, బియ్యం కడిగి పెట్టేస్తుంది, వాడికి ఫుడ్ పెట్టాలి కాబట్టి. ఇంకా నేనైతే గిన్నెలు తోమేసి కిచెన్ అయితే నీట్గా చేసుకున్నా. ఇంకా బెడ్రూమ్ కూడా కొంచెం సర్దాలన్నమాట. ఈ మధ్య డైలీ ఎక్కువ శాతం మేము బెడ్రూమ్లోనే ఉంటున్నాం కదా, ఒకటే రూమ్ చిన్నగా ఉంది. అది కాక కొంచెం ఆ రూమ్ తుడిచేసి కొంచెం పక్క దప్పట్లు అవి నీట్గా వేసేద్దాం అనుకున్నా. ఇంకా ఎట్లన్నా ఎక్కువ శాతం ఆ రూమ్లోనే ఉంటున్నాం కాబట్టి కొంచెం ఆ రూమ్ అయితే మెస్సీగా ఉంది. ఇంకా అందరం ఆ రూమ్లోంచి బయటికి వచ్చేసాం కదా, కొంచెం క్లీన్ చేసి పెడదాం అనుకున్నా. బెడ్షీట్స్ కూడా మేము 1-2 డేస్ కంటే ఎక్కువ భరించలేకపోతున్నాం, ఫ్రెష్నెస్ కావాలి అన్నట్టు అనిపిస్తుంది. అందుకనే ఇంకా డైలీ 1-2 డేస్కి ఒకసారో అట్లా మార్చేసుకుంటున్నా బెడ్షీట్. ఇంకా నేనైతే స్నానం చేయడానికి వెళ్ళిపోతున్నాను అనమాట. అంట్లు తోమే కాబట్టి ఇంకా ఫుల్ నైటీ తడిచిపోయింది. ఇంకా మొహం అంతా కూడా జిడ్డుగా ఉంది చెమటకి. ఇక్కడ అమ్మ వీడియో తీసుకుంటే అదే అంటుందన్నమాట, ఇంటి నిండా బట్టలంతా కనబడుతుంది అంటే. నేను అంటున్నా, మనం రియల్గా ఎలా ఉంటామో అదే కదా చూపించేది, ఏం కాదులే చూపించు అని చెప్తున్నా. ఎప్పుడు నీట్గా ఇల్లు షోరూంలో ఉన్నట్టుగా అయితే ఉండదు కదా, మనం సెట్ చేసుకుంటేనే ఉంటుంది. సో అదనమాట. ఇవాళకి అయితే ఇంతేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.